జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి కేసులో విచారణని పోలీసులు వేగవంతం చేశారు. పక్షులు వేటాడే వాళ్ళని అలాగే రౌడీ షీటర్లని పోలీసులు విచారిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి గారికి తగిలినటువంటి ఆ రాయి ఎక్కడుంది, ఆ రాయి ఇప్పటికీ ఎందుకు దొరకలేదు అనేది అంతుపట్టనటువంటి ఒక ప్రశ్నగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారికి తగిలినటువంటి ఆ రాయి ఎక్కడ, ఎందుకు ఇంకా దొరకలేదు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దాంతోపాటుగా కొంతమంది పోలీసులు ఆ రాయి కోసం వివేకానంద స్కూల్ పక్కనే ఉన్నటువంటి డ్రైనేజీలో కూడా వెతుకులాడుతున్నారు, అయినా ఇప్పటికీ దొరకలేదు. వాళ్ళు విచారణ వేగవంతం చేసేందుకు పక్షులను వేటవాడే వాళ్ళని అలాగే రౌడీ షీటర్లను కూడా విచారిస్తూ ఉన్నారు అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏంటి మేడం, ఆ రాయి ఎక్కడ ఉంది, ఎందుకు ఆ రాయి ఇంకా దొరకలేదు అంటే ఏం చెప్తారు? అంటే ఇన్సిడెంట్ జరిగి ఉంటే రాయి అనేది ఎక్కడైనా ఉందనేది ఒక ఎతకటానికి ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనకు అది జరిగిన విధానం ఎక్కడ స్పష్టత క్లారిటీ అనేది అర్థం కావట్లా. ఎందుకంటే అక్కడ ఒక రాయితోనే ఇద్దరికి దెబ్బ తగలటం. సో ఆ రోజు వరకు అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ అతనికి కొంచెం ఆ నైట్ చెప్పలేదు. నెక్స్ట్ డే అయితే ఫుల్ బ్యాండేజ్ వేసేసుకొని ఇంకా కన్ను మొత్తం కవర్ అయిపోయి ఇంకా అలా ఆయన్ని చూపెట్టడం జరుగుతుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డికి అప్పటి వరకు ఏదో చిన్న గీసుకుపోయిందని అనుకున్నారు, అంతేగాని మళ్ళీ తర్వాత 3 కుట్లు అన్నారు. అంటే 4 గంటలు ప్రయాణించారు, 4 గంటలు రోడ్ షో చేశారు. చేసిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళటమే కానివ్వండి, అక్కడ కుట్లు వేయించుకోవటం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన రాయి ఒకవేళ తగిలిన తర్వాత కింద పడిపోతుంది. ఎందుకంటే వాళ్ళని కొట్టిన ఇది కింద పడే అవకాశం ఉంటుంది. సో మీకు బస్ మీదే ఉండాలి. సో బస్ మీద కనపడలేదు. సరే బస్ మీద నుంచి ఒకవేళ బస్సు కదిలినప్పుడు ఒకవేళ కింద పడిందా అని అనుకుంటే కూడా ఆ సరౌండింగ్ అక్కడక్కడే ఉంటుంది. అది వెళ్ళి కాలువల్లో ఎక్కడో పడటం ఏంటి, అవంతా ఎతకటం ఏంటి, ఇవన్నీ అర్థం కాని విషయం. ఇంకోటి ఆ రోజు కరెంట్ ఎందుకు పోయేది, ఇవన్నీ చూస్తుంటే కూడా మనకు డౌట్స్ అనేది ఎక్కువ అనిపిస్తుంది. అక్కడ జరగని విషయానికి ఇంత బిల్డప్ ఏంటి, ఇప్పుడు డ్రైనేజీల్లో ఎతకటం ఏంటి, అసలు ఆ చిన్న గులకరాయిని ఇప్పటి వరకు వీళ్ళు కనిపెట్టలేకపోవటం అని అంటాం. అంటే డ్రైనేజ్లో రాయి ఎతికితే ఎన్ని గులకరాళ్ళు పడి ఉంటాయండి. డ్రైనేజీల్లో ఎప్పుడెప్పుడు రాళ్ళు కూడా ఉంటాయి కదా. ఆ రాయిని వీళ్ళు ఎక్కడ ఎతికి పడతారు? డ్రైనేజీల్లో దొరికేది ఏంటి? రాయి దొరుకుంటే అక్కడే దొరకాలి. సరే దొరకలేదు. సరే కొట్టిన వ్యక్తి ఏమయ్యాడు? కొట్టిన వ్యక్తినైనా పట్టుకోవాలి కదా. సరే ఇప్పుడు మీరు ఆ డ్రైనేజ్లో రాయి పట్టుకున్నా కూడా దాని మీద ఫింగర్ ప్రింట్స్ ఏం దొరుకుతాయా? డ్రైనేజ్లో ఉన్నదాన్ని తీయాలి, శుభ్రంగా దాన్ని ముట్టుకోవాలన్నా కడగాలి కదా. ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేసేటప్పటికి ఇంకా దానిలో దొరుకుతారా? దొరికే ఆస్కారం లేదు. ఆ రోజు డ్రోన్ కెమెరాస్ ఎందుకు పెట్టలేదు? ఒక సీఎం పర్యటన అంటే కెమెరాస్ కంపల్సరీ ఉండాలి కదా, ఎందుకు లేదు? ఆ రాయి నిజంగా తగిలింది నిజమేనా? ఇవన్నీ డౌట్స్ ఎక్కువ అనిపిస్తున్నాయి. ఓకే, అంటే నిజంగా రాయితో దాడి జరగలేదంటారా? ఖచ్చితంగా. ఒకవేళ నాకు అనిపించేది ఏంటంటే, నాకే కాదు చాలా మంది ఆ డౌట్స్ ఏంటంటే, రాయితో కొట్టుంటే ఆ రాయి అక్కడే పడుతుంది. సో ఇద్దరికి ఘాట్లు ఎలా వచ్చాయి? ఇద్దరికి ఒకేసారి ఎట్ ఏ టైం ఇద్దరికి దెబ్బ తగలటం ఏంటి? అది కొంతమంది వైసీపీ నాయకులు మాత్రం రాయని మెన్షన్ చేయకుండా ఒక పదునైనటువంటి వస్తువుతో జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేశారు. అది క్యాటర్ బాల్తో కానీ లేదంటే ఎయిర్ గన్స్తో కానీ జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు, జగన్మోహన్ రెడ్డిని హత్య చేసేందుకు కూడా కుట్ర పన్నారు అంటూ కూడా కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు. హత్య చేసేదానికి కుట్ర పన్నడానికి వాళ్ళే చెప్తున్నారు గులకరాయి అని. వాళ్ళ పేపర్లలో కూడా గులకరాయి రాయితో కొట్టారనేదే వస్తుంది. సరే ఫస్ట్ నీకు అంత ఇది అనిపించినప్పుడు సో ఆయనే ఒక గుడ్డతో తుడిచేసుకునే విజువల్స్ కూడా మనం చూసాం. సో ఎందుకు అలా తుడిచేసుకోవాల్సిన అవసరం ఏంటి? సో దాని తర్వాత వాళ్ళు 4 గంటలు తర్వాత వాళ్ళు వెళ్ళి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి కుట్లేసుకోవటమే కానివ్వండి, ఇవన్నీ మనం చూస్తుంటే ఎక్కడ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఈ డౌట్స్ అయితే ఉన్నాయి. సో కరెంట్ ఆఫ్ అయినప్పుడు బస్ మీదకి ఎక్కాల్సిన అవసరం లేదు. ఆయనకి భద్రత అనేది ఇంపార్టెంట్, సీఎం అనే వ్యక్తికి. సో జెడ్ కేటగిరీ ఉన్న వ్యక్తి, సో అలాంటి వ్యక్తికి ఎందుకు బస్ మీదకి వెళ్ళారు? సో అంత చీకట్లో ఎవరైనా కొట్టగలరా అంటే వాళ్ళకి ఒక శిక్షణ అట్లాంటివి ఉండాలి. అలాంటివి అది చీకట్లో ఆయనని ఎట్లా కనిపెట్టగలరు ఆయన్ని కొట్టడం అనేది?
ఇవన్నీ కూడా చూస్తుంటే డౌట్స్ అయితే ఎక్కువే అనిపిస్తుంది. అది కాకుండా కొట్టిన తర్వాత ఆయన బస్సులో కిందకు కూడా వెంటనే ఏం దిగ తుడుచుకోవటం, కొంతసేపు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు నిలబడితే కూడా కూర్చోండి అని వాళ్ళని కూర్చోపెట్టడం కిందకి. అంటే ఈయన మళ్ళీ ప్రజలకు అభివాదం చేయటం. అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎట్లా ఉంటుందంటే కవర్ చేయటం కోసం, అంటే నెక్స్ట్ మళ్ళీ ఏం జరుగుతుందో అనే ఒక భయంతోనో ఆయన్ని సేవ్ చేయాలనే దానికో సెక్యూరిటీ కానీ వాళ్ళు కానివ్వండి ఆయన్ని సెక్యూర్ ప్లేస్కి తీసుకెళ్ళటానికి, సేఫ్గా ఉంచడానికి ప్రయత్నం జరిగేది. కానీ అక్కడ అలాంటి ప్రయత్నం ఏమీ జరగలేదు. మళ్ళీ ఓపెన్ టాప్ మళ్ళీ పైకి వచ్చారు, మళ్ళీ 4 గంటలు ప్రయాణించారు. అంటే మీరేమో అసలు రాయే తగలేదంటున్నారు. మీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులేమో జగన్మోహన్ రెడ్డి అంటే కోడికత్తి కేసు తరహా డ్రామా ఆడించడానికి తనని తానే కొట్టించుకున్నారు అంటూ కొంతమంది చెప్తూ ఉన్నారు. కొంతమంది ఏమో అసలు ఈ గజమాలకు ఉన్నటువంటి తీగ ఏదైతే ఉందో అది గుచ్చుకొని ఆయనకి గాయమైంది, దాన్ని రాజకీయ డ్రామాగా మలుస్తున్నారంటూ కొంతమంది చెప్తూ ఉన్నారు. అంటే మీ పార్టీ నేతలే రకరకాల వాదనలు తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు. ఇప్పుడు డౌట్స్ అనేది అక్కడ రాయి దొరకలేదనేది ఎవరి వైఫల్యం? అక్కడ ఇప్పటి వరకు కొట్టిన వాళ్ళని పట్టుకోలేకపోవడం ఎవరు వైఫల్యం కనపడుతుంది? డిపార్ట్మెంట్ని ఎవరు చూసుకోవాలి? సీఎం, ఆపద్ధర్మ సీఎం అయినా ఆయన బాధ్యతే. ఎందుకంటే ఆయన పెట్టిన వాళ్ళే, ఆ డీజీపీఏ కానీ వాళ్ళందరూ కూడా ఆయన ఏరుకోరి తెచ్చుకొని ఆయన చెప్పినట్టు వింటారని పెట్టుకున్నాళ్లే. సో ఎవరు పర్యవేక్షణలో అక్కడ జరుగుతోంది? ఇవన్నీ ఆలోచిస్తే ఎవరికి తెలుగుదేశం వాళ్ళకేంటి? ఇప్పుడు అక్కడ విజువల్స్ చూస్తే ఏమనిపిస్తుంది? గజమాల, ఆ గజమాల ఇట్లా తీసేసేటప్పుడు ఆయన ఇలా చేయి పట్టుకోవటం కనపడుతుంది ఆ విజువల్స్లో. అంటే ఆ గజమాలకు అన్నట్టు దానికి ఏదైనా ఒక పుల్ల లాంటిదో ఏదో ఇది తీగల లాంటివి ఏదైనా ఉంటే దాంతో గీసుకుపోయి ఉండొచ్చు. సో దాన్ని వీళ్ళకి టైం కలిసి వచ్చిందని చెప్పి వీళ్ళు దాన్ని ఈ విధంగా పోర్ట్రే చేసి ఉండొచ్చు. ఖచ్చితంగా అయితే ఆయనకి రాయితో కొట్టితే తగిలిన దెబ్బలాగైతే అనిపించారు. రాయి ఒకేసారి ఇద్దరికి తగలదనేది గట్టిగా అందరూ నమ్ముతున్నది. ఎందుకంటే తగిలిన రాయి కూడా కింద పడుతుంది, అసలు కింద కనపడడం లేదు. ఆ చుట్టుపక్కల గులకరాయి అంటున్నారు, ఆ గులకరాయి ఎక్కడా కనపడటం లేదు. కొట్టిన వ్యక్తిని ఇప్పటి వరకు పట్టుకోలేదు. ఇంకోటి, జనసేన నిన్న జరిగిన బహిరంగ సభలో తెనాల్లో జనసేన మీద అధ్యక్షుల మీద కూడా పవన్ కళ్యాణ్ గారి మీద కూడా రాయి విసరటం జరిగింది. పవన్ కళ్యాణ్ మీద రాయి విసిరారు, చంద్రబాబు గారి మీద రాయి విసిరారు, షర్మిల గారి మీద రాయి విసిరారు. వరుసగా అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరి మీద రాళ్ల దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే అసలు కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీ మీద సీరియస్ అయిందని ఆయనకు వార్నింగ్ ఇచ్చింది, ఆయన మీద వేటు వేయబోతుంది అంటూ కూడా రకరకాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద జరిగినప్పుడు అక్కడ ఒక రాయి వేసేటప్పుడు పట్టుకోవటం జరిగింది. సో పట్టుకున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు, పోలీసులకు అప్పచెప్పారు. సో అప్పచెప్పిన వ్యక్తి దగ్గర ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబట్టలేకపోయారా? అతను ఎవరు, ఎందుకు వేశాడు? ఎందుకంటే ఒకళ్ళని తీసి ఇచ్చినప్పుడు ఒక ఎవిడెన్స్ అంటూ దొరికింది ఒక చోట. సో దాన్ని ఎందుకు వీళ్ళు ఎంక్వైరీ చేయట్లేదు? సో వీళ్ళందరూ అంటే కావాలనే చేసే పనులుగానే కనపడుతుంది. ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది, అధికారులు వాళ్ళ చేతుల్లో ఉన్నారు. అలాంటప్పుడు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేకపోతున్నారు? చంద్రబాబు నాయుడు గారి మీద గతంలో కూడా జరిగింది, ఇప్పుడైనా ఇది పెద్దది కాదు. గతంలో సెక్యూరిటీ వాళ్ళకి తలలు పగలే, సో కుట్లు వేశారు, బుల్లెట్ ప్రూఫ్ ఓపెన్ చేయటం జరిగింది. సో ఇవన్నీ జరిగినప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎంత ఆ రోజు డే టైం జరిగింది, చీకటి కూడా కాదు, డే టైము, విజువల్స్ కూడా మనకు రాళ్ళు కనపడుతున్నాయి. ఒక అల్లరిమూక ఎంత ఒక 32 మంది అనుకుంటా 32 మంది రాళ్లతో విసిరేయటం కూడా మనకు స్పష్టంగా కళ్ళకు కనపడింది. వాళ్ళందరి మీద కూడా కేసు కూడా పెట్టలేదు ఆ రోజు. అంటే అపోజిషన్ లీడర్ మీద జరిగినప్పుడు ఎవరు పట్టించుకోలేదు. అంటే ఆ రోజు ఏమని కమెంట్ చేశారు? చిన్న గులకరాయి కొడితే పిట్ట ఆయన ఏమైనా పిట్ట చంపేయటానికి, పావురమా చంపేయడానికి అన్నట్టు మాట్లాడారు నాయకులందరూ. ఈరోజు అదే చిన్న రాయి అని వీళ్ళు అంటున్నారు, గులకరాయి అని అంటున్నారు. సో అంటే అపోజిషన్ వాళ్ళవి ప్రాణాలు కాదా? వాళ్ళ గురించి ఏ రోజైనా పట్టించుకున్నారా? ఎందుకు ఆ రోజు సీరియస్ తీసుకొని ఉంటే ఈరోజు ఇట్లాంటి పరిస్థితి రాదు కదా. అందరికీ జరుగుతుంది, ఒక జగన్మోహన్ రెడ్డికే కాదు. ఒకవేళ జరుగుంటే ఎవరికి జరిగినా తప్పే. కానీ జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా కోడికత్తి డ్రామా ఆడాడు కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు అయితే లేరు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.